హన్మకొండ జిల్లా బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్ లో దివ్యాంగ చిన్నారుల కోసం 2 కోట్లతో అభివృద్ధి పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్లో చిల్డ్రన్స్ పార్క్ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల నిధులతో నిర్మించబోతున్న దివ్యాంగ చిన్నారుల కొరకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్కు సుందరీకరణ పనుల కోసం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి, ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా, పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. మరి చాలా మటుకు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి. పార్కు జాగలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి. మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తిరిగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోల్